Hey guys, welcome back to Jay Vlogs. So first of all, thanks for clicking this video. సో టుడే నేను ఇంకా నా ఫ్రెండ్స్ కలిసేసి కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్నాం. సో మనం రైట్ నౌ కాచిపేటలో ఉన్నాం. కాచిపేటలో ఒక ట్రైన్ తీసుకున్నాం అనమాట. ఇది ట్రైన్ మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 8 o'clock ఉంటుంది. సో ఇది పట్టుకుని మనం కాచిపేటకి వెళ్ళి కాచిపేట నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట. మీకు వెళ్తుంటే పూర్తిగా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 8:20 అవుతుందన్నమాట. ఈరోజు సండే. సో అందుకోసం అని చెప్పేసి మనం జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు, చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే చూడండి, జనరల్ ట్రైన్స్ యాక్చువల్లీ జనరల్లో కూడా ఫుల్గా ఉన్నారనమాట. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే ఒక 70 kilometers వెళ్ళగానే, ఏదైతే కాజీపేట రూట్లో 70 kilometers వెళ్ళగానే తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ అయిన యాదాద్రి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సో మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బై ట్రైన్లోంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, ఈ వైబ్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇంకా మాటల్లో పడి చూస్తాం కదా, మాట్లాడుతుండగానే ఇంకా వచ్చేస్తుంది అనమాట. సో కాజీపేట డైరెక్ట్ ఆటో నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తుందని చెప్తా అంతే. కాదు, ఎక్కడ పోవాలి అడుగుతావు ఫస్ట్? కాళేశ్వరం అని అడుగుతా. ఎక్కడికి? కాళేశ్వరం కాజాపేట మామ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే కాజీపేట రైల్వే స్టేషన్ అనమాట. ప్రజెంట్ మనం ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి మనం హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళాలి. హన్మకొండ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కాళేశ్వరం వెళ్ళడానికి బస్సులు ఉంటాయి అనమాట. ముందైతే టిఫిన్ చేద్దాం, ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయంట. సో టిఫిన్ చేసి మనం స్టార్ట్ అవుదాం. కాజీపేట తనకి వెళ్ళి బస్ ఎక్కాలి, చక్క వెళ్ళిపోతాం. ఓకే, అన్నేం చెప్తుందంటే మనము కాజీపేట దిగిన తర్వాత ఇక్కడ నుంచి కాళేశ్వరం పోవాలంటే ఆటో ఎక్కాలి. ఫస్ట్ ఆటో ఎక్కి బస్ స్టాప్ పోవాలి, అన్నమల్ల బస్ స్టాప్ పోయి ఆడ నుంచి మళ్ళీ బస్ ఎక్కిసి కాళేశ్వరం పోవాలంట. అది కథ. ప్రజెంట్ మనం హన్మకొండ బస్ స్టాండ్ లో ఉన్నాం అనమాట. క్యాష్ క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకోసం అంటే ఫోన్ పే, గూగుల్ పే పని చేయకపోవచ్చు, అదంతా ఏజెన్సీ ఏరియా కాళేశ్వరం అనేది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర మనకు బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ లో చూడండి, జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు అనమాట, ఫుల్ జనాలు ఉన్నారు. సో అక్కడికి వెళ్తే ఇంకెంత జనాలు ఉంటారో తెలియదు. కాకపోతే పర్ హెడ్ 330 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో బస్సెస్ అయితే ఇక్కడ ఫ్రీగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. పనిచేది ఓన్లీ ఇది పైసలతోనే పోతుంది. 70 rupees పే చేసి దీంతో పోవాలి అంతే. జర్నీ చేస్తున్నప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. మీకు డస్ట్ నుంచి, పొల్యూషన్ నుంచి, ఎండ నుంచి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు, ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. సో సన్ స్క్రీన్ యూజెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బస్ ఎక్కాని ఇంకా మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ కాళేశ్వరం దగ్గరలోకి వచ్చేసినాం. సో క్లైమేట్ అయితే ఇచ్చి పడేసింది అనుకోండి, చాలా బాగుంది. సో అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో మనం ఇంకా అలా బస్సు వెళ్ళిపోతుంది. ఒక దగ్గర బస్సు ఆగింది మిడిల్లో. కాకపోతే ట్రాఫిక్ అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉంది గైస్. కాకపోతే ఏంటంటే ఒకే వెహికల్స్ వస్తున్నాయి, అంటే ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి అనమాట. ఒక యాక్సిడెంట్ కూడా అయింది. సో పాపం ఒక వ్యక్తి కూడా చనిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ మనం కాళేశ్వరంకి ఒక 5 kilometers దూరంలో ఉన్నాం. సో ఫుల్ ట్రాఫిక్ కాబట్టి అర్ధగంట బండ్లు కూర్చున్నాము. ఏం చేయక తోచలేదు. తొందరగా నేను నడుచుకుంటూ పోతున్నాము. స్వామి కూడా ఉన్నాడు, దారి చూపించేది మొత్తం అనమాట. అక్కడ కాళేశ్వరంకి ఇంకొక 5 kilometers దూరంలో ఉన్నాం మనం. కాకపోతే బీభత్సమైన ట్రాఫిక్ ఉండడం వల్ల ఇక్కడ వెహికల్స్ ఎక్కడ అయిపోయినాయి. ఇప్పుడే స్లోగా మూవ్ అవుతున్నాయి. కాకపోతే స్లోగా మూవ్ అయినా కూడా మళ్ళీ ఆగిపోతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 kilometer కంప్లీట్ అయిపోయింది. బట్ ఎటువంటి ట్రాఫిక్ అయితే ఇట్లే ఉందన్నమాట. అసలు ఈ ఎండకు పుల్జలా కాడుతుంది, కాడుతుంది. కానీ అయినా పోవాలి మనము. బస్సులో ఉండి అనుభవించే కన్నా మనం ఇట్లా పోయింది మంచిది అని గురువు చెప్తున్నారు. శంభో శంకర. ఆల్మోస్ట్ 2 kilometers వచ్చేసాం. బట్ సేమ్ ట్రాఫిక్ అట్లే ఉంది. ఇంకా ట్రెక్కింగ్ ఇంకా నడుచుకుంటే మనం వెళ్తూనే ఉన్నాం. సో చాలా అంటే చాలా దూరం ఉందన్నమాట. ఇంకో 3 kilometers అయితే ఇక కంప్లీట్ అయిపోతుంది. శివ అనుకుంటూ బయలుదేరుకున్నాం మనం. శివ అనుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకేం లేదన్నమాట. అంటే ఆగితే ఇంకేం ప్రయోజనం లేదు అక్కడ. ఎందుకంటే ట్రాఫిక్ బాగుంది, నడుతూనే ఉన్నాం కాబట్టి ట్రాఫిక్ బాగుంది. మనం శివ అనుకుని వెళ్ళేదే మంచిది. అదొకటి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అదే బస్సులో వస్తే దాదాపు ఇంకో 1 అంటే మధ్యలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. 20 rupees బాటిల్ 40 rupees అమ్మేస్తున్నారు. ఆపోజిట్ లో దట్టమైన అడవులు చూడొచ్చు, ఇక్కడ మీరు కనిపిస్తుంది. సో దట్టమైన అడవులలో పులులు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. సో వాటర్ రాకుండా వెళ్ళిపోవచ్చు.
పట్టు వాటర్ బాటిల్ పట్టు. ఫైనల్ గా కాళేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం. ఒకటి ట్రాఫిక్, బీభత్సమైన ట్రాఫిక్ ఉంది, బీభత్సమైన జనాలు అన్నమాట. చాలా మంది జనాలు ఉన్నారు. ఇదేమో ఓల్డ్ బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలంటే దాదాపు 3 కిలోమీటర్స్ ఉంటది. కాకపోతే జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు. సో వీళ్ళందరం చూసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ దగ్గరికి వచ్చేసాం కదా. ఈ టెంపుల్ ఎంట్రన్స్, అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది. సో దీంతో పాటు బ్యాక్ సైడ్, మనం వచ్చిన బ్యాక్ సైడ్ అనమాట. ఇలా వచ్చేసాం మనము. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు నదికి వెళ్ళడానికి దారి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సరస్వతి నది పుష్కరాలను కనిపించేసి మీకు బోర్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి స్ట్రేట్ కి వెళ్తే మనకు ఏదైతే అది వస్తుంది అనమాట. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ వి ఆర్ రీచ్ దిస్ లొకేషన్. మేము చాలా అప్పటి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం 5 కిలోమీటర్ నుంచి. ఇక్కడ దీపాలు కొనుక్కొని నదిలో వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దీపాలు కొనుక్కోవచ్చు. ఒక దీపం వచ్చేసి మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇదే టోటల్ గా మనం వచ్చిన పుష్కరాల నది అనమాట. కాబట్టి కొంచెం మంచి మనశ్శాంతి అయిపోయింది. చల్లటి వాటరు. సో త్రివేణి సంఘం వ్యూవర్స్ మీకు ఇటు నుంచి ఒక వాగు వస్తుంది కదా, ఇటు నుంచి వచ్చే వాగు, సేమ్ టైం ఇటు నుంచి వచ్చే వాగు రెండు కలుస్తాయి అనమాట. దీన్ని త్రివేణి సంఘం అంటారు. అందుకే ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు. ఇటు చూస్తే కూడా మీరు మస్తు జనాలు ఉన్నారు చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. 1 2 ఇంకోసారి 3 సార్లు మునగాలి. రైట్. మన బ్యాగ్ చూడు ఒకసారి అట్ట కన్నే. విగ్రహం వస్తున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఫైనల్ గా పుష్కర స్థానం అయితే కంప్లీట్ చేసుకుని నది పైకి వచ్చేస్తాం అనమాట. నది పైకి రాగానే వీళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్ గా విగ్రహాలు క్రియేట్ చేసిళ్ళు. సో నంది విగ్రహం, ఇంకా శివుడి విగ్రహం ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది గైస్. ఎందుకోసం అంటే ఇంతమంది జనాలు, సో ఎక్స్పెక్ట్ చేయలే, ఇంతమంది జనాలు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒక 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట ఈ పుష్కరాలు. సో మన తెలంగాణ వచ్చిన తర్వాత రావడం ఇది ఫస్ట్ టైం. చాలా మంది జనాలు ఉన్నారు, ఎంతో మంది వస్తున్నారు వేరే వేరే స్టేట్స్ నుంచి. సో మన డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణ నుంచి కాకుండా ఆ పక్కన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వచ్చి టెంపుల్ పుష్కర స్నానం అయితే చేస్తున్నారు. సో నమ్మకం ఉన్న భక్తులకు శివుడికి తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అనమాట. సేమ్ టైం ఇక్కడ బ్రహ్మకుమారిస్ వాళ్ళు జ్యోతిలింగాలు ఉంటాయి కదా, ఏవైతే 12 జ్యోతిలింగాలు ఉన్నాయి కదా, ఈ 12 జ్యోతిలింగాలను ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళు ఒక ప్రదర్శన, అంటే ఈ జ్యోతిలింగాల ప్రదర్శన అనేది వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో వీళ్ళు మీకు చేస్తున్న ఆఫర్ ఏంటంటే, బ్రహ్మకుమారిస్ వాళ్ళవి చాలా మెడిటేషన్ కేంద్రంలో, ఇంకా వాళ్ళ యొక్క ఫౌండేషన్స్ చాలా ఉన్నాయంట హైదరాబాద్ లో, ఇంకా వరంగల్లో అక్కడ ఇక్కడ ఉన్నాయంట. సో మీరేమన్నా శరీరపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మీకు పీస్ఫుల్ అంటే మైండ్ పీస్ఫుల్నెస్ కోసం కావచ్చు, సో వీళ్ళు ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తారంట. 12 days ఫ్రీగా నేర్పిస్తారంటున్నారు. సో వాళ్ళు ఇదంతా ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. ఇది కంప్లీట్ కాగానే మనం ముందు ఇంకా టెంపుల్ ఉంది. సో టెంపుల్ దర్శనం కూడా చేసుకుందాం. ఎందుకోసం అంటే హైదరాబాద్ నుంచి వచ్చినాం. సో టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకుందాం. కాకపోతే చాలా టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే 5 kilometers నడిచినాం కదా, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయిన అనమాట. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే టెంపుల్. సో టెంపుల్లో మేము ఆల్రెడీ అడిగాం జనాల్ని. సో ఒక 1/2 hour లో మనకు దర్శనం అయిపోతుందని చెప్పేసి అన్నారు. దర్శించుకున్న వాళ్ళని అడిగితే 1/2 hour లో దర్శనం అయిపోతుందని చెప్పేసి అన్నారు. మేము కూడా లోపలికి వెళ్తున్నాం. ఇదే కదా కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, సో శివుడు యముడు పక్క పక్కనే ఉంటారు అన్నమాట విగ్రహాలు. ఎందుకంటే లోపల కెమెరా పర్మిషన్ లేదు, సో అందుకోసం అని తీయలేకపోతున్నా.
కాకపోతే శివుడి విగ్రహం యముడి విగ్రహం రెండు పక్క పక్కనే ఉంటాయి. వాళ్ళకి ఏదైతే శివుడి పైన పోసే వాటర్ ఉంటాయి కదా, అవి వెళ్ళి ఆ నదిలో ఇప్పుడు మనం స్నానం చేసినాం కదా, ఆ నదిలో కలిస్తేనే నమ్మకం.